యెహెజ్కేలు 43వ అధ్యాయము. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా, యెహోవా తేజో మహిమతో మందిరము నిండియుండెను. మందిరంలో నుండి ఒకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికి నీ మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపుంచుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించున్నట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. మూరల కొల చొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా 3 అనగా 3 జేనెడు బలిపీఠమునకు పీఠమొకటి ఉండవలెను. దాని డొలుపు 3 ఎత్తును, 3 వెడల్పును, చుట్టూ దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు 2 మూరెలు, వెడల్పు 3, మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరెలు. దాని వెడల్పు 3. దేవుని కొండయను భాగము 4 మూరెలు. దేవాగ్నిగుండము నుండి పైకి 4 కొమ్ములుండెను. దేవాగ్నిగుండము 12 మూరెల కొలత గలదై చచ్చౌకముగా నుండెను. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల 14 మూరలు. దాని చుట్టూనున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు 3. డొలుపు 1 ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఈలాగున జరిగింపవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీదను, చూరు యొక్క 4 మూలల మీదను, చుట్టూనున్న అంచు మీదను చెమరవలెను. తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేకపిల్లను అర్పింపవలెను. కోడె చేత బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలెను. దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడను, నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను.
యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.